ఈరోజు స్టాక్ మార్కెట్ లో హ్యూజ్ గ్యాప్ అప్ అయితే చూసాం. నిఫ్టీ అరౌండ్ 24,000 వరకు అయితే ఓపెన్ అయింది. డే మొత్తం ప్రాఫిట్ లో ఉంటూ క్లోజింగ్ కూడా 24,049 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఫస్ట్ మార్కెట్ ఎందుకు పాజిటివ్ గా రియాక్ట్ అయిందో మాట్లాడుకుందాం. దీనికి ఫస్ట్ రీజన్ జియో పాలిటిక్ టెన్షన్స్ తగ్గాయని చెప్పొచ్చు. యుఎస్ అండ్ ఇరాన్ మధ్య శాంతియుతమైన చర్చలు త్వరగా జరగడంతో ఇన్వెస్టర్స్ లో కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. అండ్ నెంబర్ 2, క్రూడల్ ప్రైసెస్ ఏకంగా 5% అయితే పడిపోయాయి. సో ఏవైతే ఆయిల్ ఇంపోర్టింగ్ కంట్రీస్ ఉంటాయో లైక్ ఇండియా, ఇన్ఫ్లేషన్ తగ్గడానికి పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. థర్డ్ రీజన్ ఆర్బీఐ ఏదైతే శుక్రవారం అప్రూవ్ చేసిందో 2.87 lakh crore రూపీస్ ని గవర్నమెంట్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి. అండ్ గవర్నమెంట్ కి ఇంత పెద్ద మొత్తంలో ఫ్రీ క్యాష్ రావడంతో గవర్నమెంట్ బయట అప్పులు చేయాల్సిన అవసరం లేదు. సో దీనికి మార్కెట్ ఈరోజు మంచిగా మూవ్ అయింది. దీనివల్ల ఇండియన్ రూపీ 40 పైస్ వరకు అయితే రికవరీ అయింది. అండ్ బ్యాంకింగ్ సెక్టర్స్ మంచిగా మూవ్ అయ్యాయి. ఈ మూవ్ టుమారో మార్కెట్ లో కూడా కంటిన్యూ అవుతుందా? అండ్ మరిన్ని స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రెగ్యులర్ అప్డేట్స్ మాట్లాడుకుంటే నిఫ్టీ 312 పాయింట్స్ అండ్ సెన్సెక్స్ 1073 పాయింట్స్ అయితే పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయి. అండ్ నిఫ్టీ 50 కింద ఉన్న స్టాక్స్ ఏమన్నా మంచిగా గ్రో అయ్యాయంటే ఈచర్ మోటార్స్, మారుతి సుజుకి, అల్ట్రాటెక్ సిమెంట్, అదాని ఎంటర్ప్రైజెస్ అండ్ ఎల్ఎన్టీ మంచిగా గ్రో అని చెప్పొచ్చు. మంచిగా లాస్ అయ్యాయంటే బజాజ్ ఆటో అండ్ మ్యాక్స్ హెల్త్ కేర్ అండ్ రిమైనింగ్ స్టాక్స్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నా చూడండి. ఈ మార్కెట్ అప్డేట్స్ అన్ని కన్సాలిడేట్ చేస్తూ మీతో షేర్ చేస్తున్నందుకు నేను పెడుతున్న ఎఫర్ట్స్ వాల్యుబుల్ అనిపిస్తే ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.